హే గైస్ వెల్కమ్ టు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్. సో రీసెంట్గా ఐసీసీ వరల్డ్ కప్ ఫర్ ద ఉమెన్ 2025 స్టార్ట్ అయింది. మనం ఇండియానే హోస్ట్ చేస్తున్నాం. అమ్మాయిలు జరిగిన మొట్టమొదటి మ్యాచ్లో ఇండియా వర్సెస్ శ్రీలంకలో లేపు కొట్టారు శ్రీలంకని. సో ప్రతిక రావెల్ 37 రన్స్ చేసింది ఆవిడ. సో ఓపెనింగ్లోనే స్మృతి మందన్ని మనం కోల్పోయాం. సో అయినా సర్లే హెర్లిన్ డియోల్ 1 డౌన్లో వచ్చి 48 రన్స్ చేసిందన్నమాట. హర్మన్ ప్రీత్ కౌర్ మన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది 21 రన్స్ స్పీడప్ చేయడానికి ఆడింది. కానీ జమియా రోడ్రిగస్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ ఆవిడ స్పీడప్ చేద్దాం అనుకుంది స్కోర్ బోర్డ్ని, బట్ డకౌట్ అయింది. ఇట్స్ ఏ గుడ్ నా ఉద్దేశంలో. సో నెక్స్ట్ వచ్చిన మన దీప్తి శర్మ ఆల్రౌండర్. ఆవిడ 53 అవుట్ ఆఫ్ 53 అన్నమాట. 100% స్ట్రైక్ రేట్ తాడింది. ఇది హైలైట్ యాక్చువల్లీ. ఇక్కడ రిచా ఘోష్, మన రిచా ఘోష్ చెప్పొచ్చు కదా. రిషా ఘోష్ ఏంటంటే ధోని లెక్క అనమాట, లేపు కొట్టేసింది అనమాట అసలు. సో ఆవిడ జస్ట్ కనెక్ట్ అవ్వలేదు. సో 2 రన్స్కి అయ్యి వెళ్ళిపోయేది ఆవిడ. నెక్స్ట్ అమన్జోత్ కౌర్ వచ్చింది. ఈవిడ అసలు బౌలింగ్ ఆల్రౌండరు. అసలు ఈవిడ బ్యాటింగ్ చేసింది మనది అసలు 121 ఫర్ 6 ఉందన్నమాట. అక్కడ నుంచి 269 ఫర్ 8 వికెట్స్ ఇన్ 47 ఓవర్స్ తీసుకెళ్ళింది. తర్వాత స్నేహరాణా వచ్చారు. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్పే చాలా హైలీ ఇంపార్టెంట్ అనమాట. ఒకటి దీప్తికి అమన్జోత్కి, నెక్స్ట్ స్నేహరాణాకి అమన్జోత్కి జరిగిన పార్ట్నర్షిప్ మ్యాచ్ని డిసైడ్ చేసింది. సో ఆ తర్వాత బౌలింగ్ డిపార్ట్మెంట్లో దీప్తి శర్మ 3 వికెట్స్ చేసింది. అమన్జోత్ చాలా వెల్ డన్ ఇన్ స్వింగ్లు బాగా ఇస్తుంది అనమాట. సో ఫస్ట్లో కొంచెం లెంత్ దొరకబెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడింది. బట్ తర్వాత స్లోలీ పికప్ అయింది. ఇట్స్ ఆల్ టుగెదర్ టీమ్ ఎఫర్ట్ అనమాట. మన ఆస్ట్రేలియా మీద 413 రన్స్ టార్గెట్కి 360 దాకా కొట్టారు. సో మన వాళ్ళు ఫేవరెట్సే, బట్ సెకండ్ ఫేవరెట్స్ నాకు. ఫస్ట్ ఫేవరెట్స్ ఆస్ట్రేలియా, ఎందుకంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎక్కువ ఉందన్నమాట.